ఎందుకంటే ఇక్కడ మా నియోజకవర్గంలో ఇక్కడ మా వరకు అయితే అభివృద్ధి ఏం లేదు సార్. మాకు తాగని కూడా నీళ్ళు లేదు ఇక్కడ. ఇప్పుడు వేసవికాలం వచ్చిందంటే చాలు. ఇంకా ఇప్పుడు రుణమాఫీ అంటే నేనే రైతుని కాదులేవు ఎందుకు మనకు అదే సార్. ఇప్పుడంతా మ్యాజిక్ కదా సార్. ఇది ఇప్పుడు 2-3 నెలలు ఎలక్షన్లు పెట్టుకొని ఇప్పుడు అన్నీ ప్రకటిస్తారు. ఈ నెలలు 4-5-4.5 సంవత్సరం నుంచి ఏం లేదు. ఇప్పుడు ఒక 2 నెలలు ఉంటే అవి వస్తాయి ఎలక్షన్లు. ఇప్పుడు అన్నీ ప్రకటిస్తారు అంటే. బట్ ఇది ఇప్పుడు ఎలక్షన్ మ్యాజిక్ అనే అనుకుంటున్నాం సార్. మా ఉద్దేశం అంటే నేను డిగ్రీ చేసినాను, జాబ్స్ ఏం లేవు, వ్యాపారం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వాళ్ళ తండ్రి గారు బాగా చేసినారు కదా, అందుకని ఈయన కూడా చేయగలగడని అనుకుంటున్నాం. ఈయన కూడా వస్తే ఓ పారి చూద్దాము అని. ఎందుకంటే మాకు కూడా ఇప్పుడు లైఫ్ ట్యాక్సీ అన్నాడు. లైఫ్ ట్యాక్సీ ఇంతకుముందుకే జగన్మోహన్ రెడ్డి చెప్పినాక ఈయన ఈ 2 నెలల్లో ఇప్పుడు మరి చేయకుంటేమి 14 నెలలే కదా అప్పుడు అనబట్టి 14 నెలలు పాదయాత్ర చేసినాడు. ఆ 14 నెలల్లో అప్పుడు నుండి చేసింటే మాకు ట్యాక్సీ అనేది రోడ్ ట్యాక్సీ మాకు అది వచ్చినా లేకున్నా పర్వాలేదు, 500 ఇన్సూరెన్స్ అనేది తీసేస్తే మాకు బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఆటో వాళ్ళు మాకు ఆటో వల్ల ఏం ఇప్పుడు లేదన్న మాకు గిట్టడం లేదు. ఈ ఆడ చూసినా ఆర్టీఓలో బాధ ఎక్కువైపోయింది. పోలీసు వాళ్ళు ఆడ చూసినా మేము ప్రశాంతంగా తిరగలేకున్నాము. ఒక మంచిని ఎక్కువ ఎక్కించుకుంటే కూడా వస్తున్నారు, రావడం పట్టుకోవడం. ఆర్టీఓ పట్టుకుంటే 8,000 9,000 అట్లా ఇస్తున్నారు. అది మా పరిస్థితి. ఆటో వాళ్ళది చాలా దారుణంగా ఉంది. అందుకే చెప్తారే జగన్ని చూడాలని అనుకుంటున్నాం. ఏముంది అట్లే ఉంది, ముందు అక్కడనే ఉంది అదంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఏం చేసినాడు? ఏం సేవలు చేసినాడు జనాలకి? ఏం చేయలేదు. మా ఆటో వాళ్ళకి లైసెన్లు ఇప్పిస్తున్నాడు, లైసెన్లు ఇప్పలేదు. మళ్ళీ ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు? ట్యాక్సులు తీసేసినాడు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు తీసేసినాడు. మళ్ళీ తర్వాత ఆయన ఒకవేళ పొరపాటున ఆయన గెలిచినాడు అనుకో, ఆయన ఏం చేయలేడు, చెయ్యడు కూడా. మాకు ఆమె మీద నమ్మకం లేదు, అభిమానం లేదు మా మీద. ఏమో మాకు జగన్ వస్తే బాగుంటుంది అనుకున్నాం. వద్దు, అసలు ఏం చండాలం ఉంది. అన్నీ పెంచడం ఎక్కువైంది. రైతులకు ఏం చేయడం లేదు, ఏమో చేస్తున్నాడు అంతే. నాకు పెంచుతున్నాడు, నాకు ఇంటికో పెడుతున్నాడు. ఆయన ఏం చేస్తాడు? మాకు జగన్ వస్తే బాగుంటుంది అంతే. ఏం చేసినాడు? రుణమాఫీ బంద్ అన్నాడు కదా. రుణమాఫీ ఇంతవరకు రెండు రుణమాఫీ ఇచ్చినాడు, ఇంకా 2 సార్లు ఇవ్వలేదు కదా. ఏం చేసినాడు మరి? పింఛన్లు జగనే కదా ఫస్ట్ అనేది. జగన్ అయింది కదా. ఏమన్నాడు జగన్? 2,000 చేస్తానని చంద్రబాబు నాయుడు చేసినాడు. జగన్ అనేది ఏం చేయలేదు కదా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.